హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 145. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ధృతరాష్ట్రుడు సంజయుడితో యుద్ధ విశేషాలు గురించి తెలుసుకుంటున్నాడు. తన కుమారులు చనిపోతారనే భయంతో బాధపడుతున్నాడు. ఆ తర్వాత వ్యాసుడు అక్కడికి చేరుకుంటాడు. వ్యాసుడిని ప్రార్థిస్తాడు. కానీ వ్యాసుడు ఏమంటాడంటే, నీకు ఒక వరం ఇస్తాను, నీకు దివ్యశక్తి ఇస్తాను, యుద్ధంలో జరిగే విశేషాలను తెలుసుకుంటావు అని అడిగితే, నీ ఘోరాన్ని నేను చూడలేను, నీ వినే శక్తి ఉంటే చాలు అని అడుగుతాడు. అలాగే సంజయుడికి ఇదే వరాన్ని ఇస్తాడు. సంజయుడికి ఏం చెప్తాడంటే, కురుక్షేత్రంలో ఏ అస్త్రశస్త్రములు ఏవి కూడా తనకి తగలవని, తను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు కురుక్షేత్రం నుంచి ధృతరాష్ట్రుడి వద్దకు రావచ్చని, ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి కురుక్షేత్రానికి సమయం వెళ్ళిపోవచ్చని వివరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు, భూమి కోసం రాజులు ఎందుకు చనిపోతున్నారు, ఆ భూమి పరిమాణం ఏంటి, వైశాల్యం ఏమిటి అనే వివరాలు అడిగాడు. దానికి బదులుగా సంజయుడు ఇలా చెప్తున్నాడు, మహారాజా, ఈ భూమిలో నానా విధాలైన చరాచరములు జీవిస్తుంటాయి, మరణిస్తుంటాయి. అన్ని జీవులకు నిలయం ఈ భూమి. ఆకాశం యొక్క గుణము శబ్దము, వాయువు యొక్క గుణములు శబ్దము, స్పర్శ. తేజము అంటే అగ్ని యొక్క గుణములు శబ్ద, స్పర్శ, రూపము. నీటి యొక్క గుణములు శబ్ద, స్పర్శ, రూప, రసము. భూమి యొక్క శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అంటే వాసన గుణములు. కాబట్టి పంచభూతాలలో భూమి ప్రధానమైనది. మేరు పర్వతమునకు దక్షిణమున సుదర్శనము అనే పేరు గల ప్రదేశము 2500 యోజనల పొడవును విస్తరించి మధుర ఫలములతో నిండిన ఒక జంబూ వృక్షము కలదు. దాని పళ్ళు ఎల్లప్పుడూ బాగా పండిపోయి ఆ చెట్టు కింద రాలుతూ ఉంటాయి. అవి చితికిపోయి వాటి రసము పొంగి పొరలుతూ ఏరులై పారుతూ ఆ పర్వతములకు చుట్టూ తిరిగి ఉత్తర కురుభాగంలోకి ప్రవహిస్తూ చివరకు సముద్రముకు చేరుకుంటుంది. ఆ నదిని జంబూ నది అంటారు. ఆ నదిలో ప్రవహించు నీరు సోకిన ప్రదేశమంతా బంగారుమయము. కాబట్టి అప్పటి నుంచి బంగారమునకు జంబూనదము అని పేరు వచ్చినది. ఆ నదీ జలములో తాకిన జనులకు ముసలితనము, రోగములు, దాహము ఉండదు అని చెప్పుకుంటారు. ఆ జంబూ వృక్షము పేరిట ఆ ద్వీపనకు జంబూ ద్వీపము, సుదర్శన ద్వీపము అని పేరు వచ్చినది. ఆ ద్వీపనకు తూర్పు పడమల సముద్రంతో నిండి ఉండును. ఆ ద్వీపంలో హిమాచలములు, దానికి ఆవల హేమకుటము, నిషద పర్వతము, తరువాత క్రమక్రమముగా నీలి, శ్వేత, శృంగవంత పర్వతములు గోచరిస్తుంటాయి. మొదట చెప్పిన 3 పర్వతములకు అవతల, తరువాత చెప్పిన 3 పర్వతములకు యువతల మధ్యలో మేరు పర్వతము ఉన్నది. అది 16,000 యోజనములు భూమిలోనికి చొచ్చుకున్నయి ఉన్నది. ఆ పర్వతం పొడవు 84,000 యోజనములు. ఈ మేరు పర్వతములకు దేవతలు, దేవధనములకు, గంధర్వ కింపురులు, దేవతలు, దేవేంద్రి, దిక్పాలకులు, బ్రహ్మదేవుడు విహరిస్తూ ఉంటారు. దీనికి ఉత్తరమునగా ఉన్న కర్ణీకారము వనము మహేశ్వరుడు గౌరీ సమేతుడై వ్యవహరించుచుండెను. ఈ జంబూ ద్వీపం నుండి జనపదులు 9 ఖండములుగా విభజించారు. వానిని వర్షములు అందరూ ఇలా వరుసగా పిలుదురు. ఉత్తర సముద్రము, శృంగవతమునకు మధ్య ప్రదేశము ఐరావత వర్షము అందురు. శ్వేత పర్వతము, శృంగవంతమునకు నడుమ ప్రదేశము హైరణ్యము వర్షము అందురు. నీలశైలమునకు ఉత్తర దక్షిణ ప్రదేశములు రమణక వర్షము, నీలాకృత వర్షము అని అందురు. మేరు పర్వతమునకు తూర్పు పశ్చిమ ప్రాంతంలో భద్రాస వర్షము, కేతుమాల వర్షము అందురు. మేరు పర్వతమునకు ఉత్తరమున ప్రదేశమునకు హరివర్షము అందురు. హిమత్ పర్వతమునకు అటు ఇటు ఉన్న ప్రదేశమునకు కింపురుషుడు వర్షము, భరత వర్షము అందురు. ఈ జంబూ ద్వీపము 80,600 యోజనములు విస్తీర్ణము కలదు. దీనికి 2 విస్తీర్ణముతో లవణ, ఇష్యురస, సుర, ఘృత, దది, క్షీర, శుద్ధజల మలైన సముద్రములు క్రమక్రమంగా ఒకటినొకటి రెట్టింపుగా విస్తరంలో కలవు. ఇందులో లక్ష ద్వీపము, సాల్మల ద్వీపము, క్రౌంచు ద్వీపము, కుశద్వీపము, శాఖ ద్వీపము, పుష్కర ద్వీపం అని 6 ద్వీపములు కలవు. ఆ ద్వీపంలో అనేక పర్వతములు, నదులు, జనపదములు ఉన్నవి. దీనికంతకు కర్త, భర్త, హర్త అయిన శ్రీమన్నారాయణుడు పాలసముద్రమునకు ఆవల కనకమయమై 8 చక్రములతో మనోజమై దివ్య రథము మీద వైకుంఠమునకు విహరించుచుండును అని చెప్పినాడు సంజయుడు. సంజయ, ఈ భరతవర్షం కోసం దురాశతో మైమరిచి పాండవులు, కౌరవులు పరస్పర యుద్ధం చేసుకుంటున్నారు కదా. ఇంతకన్నా
దురాశపరులు లోకంలో ఉంటారా అని అన్నాడు ధృతరాష్ట్రుడు. మహారాజా, నీవు పాండవులను అన్యాయంగా నిందించుచున్నావు. వారికి ఈ భూమిపై ఎలాంటి ఆశ లేదు. నీ కుమారుడే శకుని మాటలు విని దురాశపరుడై దుశ్చర్యలకు పాల్పడ్డాడు వరకు అంత చేటు దాపరించుచున్నది. ఎంతోమంది రాజులు తమ తమ దేశాల నుండి వచ్చి పాండవులలో పోరాడి గెలవనేనని తలంపుతో సుయోధనుని పక్షాన యుద్ధం చేస్తున్నారు. వారికి కూడా నిందించపడలేదు. పూర్వము ఎంతోమంది రాజులు ఈ భూమిని జయించాలని ఎన్నో యుద్ధాలు చేశారు. వారిలో భగీరథుడు, యయాతి, రాఘవ, నహుసుడు అలాంటి మహానుభావులు ఈ భూమిని పాలించి యజ్ఞయాగాలు చేసి ఎంతో యశస్సు గడించారు. ఈ భరతవర్షము రత్నగర్భ. అటువంటి ఈ భరతవర్షము కొరకు, అందులోనూ ఉన్న సంపదల కొరకు ఆశపడి ఈర్ష్య అసూయలతో యుద్ధములు చేయడానికి ఎవరుండారు చెప్పు? అదియుకాక ఇటువంటి భరతవర్షమునకు మలయము, సూక్తిమంతము, వింధ్య, పారియాత్ర, మహేంద్రము, భుక్షవంతము, సహ్యాద్రి అను 7 పర్వతములు కలవు. దీని యందు రత్నములు, మణులు, ఇనుము, రాగి, తరగము, వెండి, బంగారం మొదలకు ఖనిజ విశేషాలు ఎన్నో కలవు. ఇందులో గంగా, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవతి, పెన్న, యమున, తమస, సారావతి, కావేరి, గోదావరి, నర్మద, బాహుద, సరము, శతద్రువ, విస్తస్త, విపాష, తామ్రపర్ణి అనే మహానదులు ప్రవహించుచున్నది. వీటి వలన భరతవర్షము ధనధాన్యములతో, పాడి పంటలతో, సంపదలతో అలరారుచున్నది. ఇవి కాక భరతవర్షమునకు పాంచాల, పాండ్య, బర్బర, వత్స, మత్స్య, మగధ, మలయాళ, కళింగ, కుళింగ, పురు, కోంకణ, టెంకణ, త్రిగర్త, సాముద్ర, సాల్వ, సూరసేన, సుదేష్ణ, సుహ్మ, కురూస, కాస, కోసల, యవన, యుగంధర, ఆంధ్ర, సింధు, చేది, చోళ, పుళింద, పుండ్రక, పాండ్య, అభిర, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రవిడ, దసార్ణ, కర్ణాట, గౌళ, అంగ, వంగ, మరాఠ, లాలాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, అస్మాంతక, కాశ్మీర, గంధార, కంబోజ, కేరళ, మాళయ, నేపాళ, మూర్జర, కుంతల, అవంతి మొదలగు జనపదములు కలవు. ఈ జానపదంలో వహించు జనులు సమస్త వస్తు సంపదలతో సుఖంగా జీవించుచున్నారు. కాబట్టి సమస్త జనులకు, రాజులకు ఈ భూమి కామధేనువు వంటిది. ఇంత భూమి, ఇన్ని సంపదలు, ఖనిజములు ఉన్నప్పటికీ బలవంతులైన రాజులు తమకు ఉన్న భూమి చాలను అని అనరు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ తండ్రి కొడుకులు, అన్నలు, తమ్ముళ్ళు అన్న భేదములకే భూమి కోసం యుద్ధాలు చేసి ఒకరినొకరు చంపుకుంటారు. కాబట్టి కౌరవ పాండవులు ఈ భూమి కోసం పోరాటం ఎంత చేటు తెచ్చిపెట్టినదో కదా. ఈ భూమి మీద రాజులందరికీ పోగలము దాపరించుతున్నది అని అన్న సంజయునితో ధృతరాష్ట్రుడు, సంజయ, ఇంక నువ్వు పోయి యుద్ధరంగంలో ఏం జరుగుతున్నదో చూసి చెప్పు అని అన్నాడు. సంజయుడు వెంటనే యుద్ధ భూమికి బయలుదేరాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.